నమస్తే అండి, డాక్టర్ సిద్ధార్థ్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుండి. చాలామంది పేషెంట్స్ వీడియోస్ మీరు చూసి ఉండొచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో సబ్వాస్టస్ అప్రోచ్ ద్వారా మనం మోకాలు మార్పిడి చేస్తున్నాము. రిజల్ట్స్ ఎంతో బాగుంటున్నాయి, పేషెంట్స్ ఎంతో త్వరగా రికవర్ అవుతున్నారు. ఫిజియోథెరపీ ఎక్కువ అవసరం పడట్లేదు. బట్ అది పక్కకు పెడితే ఒక మోకాలు మార్పిడి చేయించుకోవాలా, రెండు మోకాలు ఒకేసారి మార్పిడి చేయించుకోవాలా అనే డౌట్ చాలామంది పేషెంట్స్ అడుగుతారండి. నెంబర్ 1, రెండు మోకాళ్ళు ఒకే రోజు 60కి పైబడిన వాళ్ళకి నేను మార్చను. ఒక మోకాలు మార్చి 3 నుంచి 4 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో మోకాలు మార్చి దాని తర్వాత 2 నుంచి 3 రోజుల తర్వాత ఇంటికి పంపడం జరుగుతుంది. రైట్. సో రెండు మోకాళ్ళు మార్చిన పేషెంట్స్ మళ్ళీ నడవడానికి ఎన్నో రోజులు పడుతుంది అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అండి. ఇప్పుడు ఈ పర్టికులర్ మీరు సార్ని చూసినట్లయితే రెండు మోకాళ్ళు మార్చి 15 రోజులు కూడా అవ్వలేదు, కుట్లు కూడా ఇంకా తీయలేదు. బట్ నడక ఆల్రెడీ మొదలైపోయింది, కూర్చుంటున్నారు, లేస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది బాధ కనపడట్లేదు. చేతిలో వాకరు కట్ట కర్ర కూడా తీసేసి నడుస్తున్నారు. సో రెండు మోకాళ్ళు 2-3 రోజుల గ్యాప్లో మార్పించుకున్నా సరే త్వరగా రికవరీ ఉంటుంది.